ఆర్థిక శాఖ మంత్రి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో లేఖ రాశారండి. గడిచిన హింసపడిన ఆర్థిక నేరాలపై ప్రజెక్టాలంటే ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి, తద్వారానే అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందండి సార్ ఇది మీరు చూస్తే ఫండ్స్ డైవర్షన్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి దేనికి కేటాయించబడాలో దాన్ని కేటాయించకుండా రకరకాల పరిస్థితులకి ప్రతిసారి కొంచెం ఫైనాన్షియల్ ఫిజికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కానీ అసలు ఇవన్నీ తొమ్మిదిలో దొరికిస్తుంది లాస్ట్ ప్రభుత్వం. సో దానికి ఖచ్చితంగా ఒక నియంత్రించే ఒక వ్యవస్థ ఉండాలి. ఉదాహరణకి ఇదివరకు ఫండ్స్ డైరెక్ట్ గా స్టేట్ ఎక్స్చేకర్కి వచ్చేస్తే ఇది సెంట్రల్ ఫండ్స్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూర్చోబెట్టి నీకు పంచాయతీలు డైరెక్ట్ అకౌంట్స్ గా పంపిస్తాం, లేదంటే ఇలా ప్రత్యేకించి స్ట్రీమ్లైన్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే విల్ టేక్ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్. ఓన్లీ గ్రీనరీ కలర్ లో ఉంటుంది సార్. రీసైక్లింగ్ చాలా లో ప్రాసెస్ లో చేస్తున్నారని అయితే కూడా మంచి ఆర్ఓ ప్లాంట్ లో కొనుక్కునే పరిస్థితి కాకినాడ కార్పొరేషన్ లో నేనే చూసాను. అంటే అది ఏమన్నారంటే అసలు ఈ ఆకుపచ్చ నీళ్లు అది ఎక్కడో మనకి అది ఏమన్నది ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఆక్వాకల్చర్ లో సంపద అయిపోయింది రావడం. అలాగే ఉదాహరణ రైతులు నియోజకవర్గం తీసుకుంటే 80% అక్కడ నీళ్లు లేవు, అన్ని చెరువులు లభిస్తాయి. మొత్తం గ్రౌండ్ ఉంటుందో పర్వాలేదు. కొంత ఆర్ఓ ప్లాంట్స్ మీద బతకాల్సిన అవసరం. అదేంటంటే చాలా మంది లక్షలాది మంది ఆధారపడిన పరిశ్రమ దాన్ని రాత్రి మార్చలేదు. దాన్ని ఏమంటారు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించిన తర్వాత ఇంక్రిమెంటల్ విధానంగా కోలా కార్పొరేషన్ ప్లాంట్ ఒకేసారి తీసేయకుండా ఇలాంటివి కూడా అలాగే చాలా సూచన చేయాలి. చెప్పండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ప్రపంచానికి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈకో టూరిజం ఉంది, అడ్వెంచర్ టూరిజం ఉంది, అగ్రికల్చర్ టూరిజం ఉంది. ఈ 4 టూరిజం ముందు కూడా కావట్లేదు. గతంలో చిరంజీవి గారు కూడా 150 కోట్లు ఈ కాకినాడ డెవలప్ చేశారు. అది కూడా మనం నాశనం అయిపోయింది. దానికి సంబంధించి ఖచ్చితంగా మనకి ఉద్యోగులు ఇప్పుడు మేము 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు అనేది మా కమిట్మెంట్. సో మేజర్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ఫ్రమ్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే టూరిజం ఈజ్ ద మెయిన్ బేస్. అండ్ దట్ టు ఈస్ట్ గోదావరి హ్యాస్ ద గ్రేటెస్ట్ పొటెన్షియాలిటీ విచ్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్. నిన్న ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా మన బాలసౌరి గారు కూడా మాట్లాడినప్పుడు నేను ప్రసాద్ స్కీమ్ అనేది ఉంది మనకి టెంపుల్ చుట్టూ సర్కిల్ ఒకటి అదొకటి. అలాగే బోర్డు అన్ని హిస్టారికల్ సైట్స్ ఉన్నాయి. ఎకో టూరిజం ఉంది. ఆ ఉద్దేశం కూడా ఏంటంటే మనకి మీరు చెప్పినట్టుగా ఈ అగ్రికల్చర్ టూరిజం ఇంకా ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి, దానికి బలంగా తీసుకెళ్ళాలి. ఇదేమైపోతుందంటే ముందు వీఆర్ ఓపెన్ గవర్నమెంట్. అంటే నేను ఉదాహరణకి నేను పంచాయతీ గురించి 4 డిపార్ట్మెంట్ సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్క రోజు వచ్చింది. సో అందుకే వీఆర్ డీప్లీ కమిటెడ్ ఫర్ టూరిజం. ఇది మీరు సెక్టర్స్. అలాగే ఈ కొబ్బరి పరిశ్రమకు సంబంధించి కోనసీమకు సంబంధించి ఈ కోకోనట్ బోర్డు కానీ అలాగే ఇవన్నీ కూర్చొని ఎలా చేయాలి దీనికి. కేరళ లాంటి చోట పార్ట్ ఆఫ్ మన కోకోనట్ కాయల్ని ఎప్పుడు చేస్తారు ఒక లేయర్ కింద. అది మనం ఎలా అప్లై చేయాలి ఏంటి ఆ టెక్నాలజీని కొంచెం మా స్టడీ చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకే కొంచెం ఏబుల్ అండ్ కమిటెడ్ అధికారులు మంది ఉన్నారు. కుర్సీ శ్యామ్ మోహన్ గారు. సో నేను ఐ థింక్ విత్ ఆల్ దర్ ఇన్పుట్స్ అండ్ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. శశిభూషణ్ గారు లాంటి వ్యక్తులు ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తులందరూ సహకారాలు సంప్రదింపులు జరిపి డెఫినెట్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని. అనేది మీకు ఎందుకు ఎక్కువ ప్రగల్భాల మీద పలకట్లేదంటే వీఆర్ కమిటెడ్ టు సీ ద రిజల్ట్స్. పోలీస్ శాఖలో కొంత చెప్పారు 2022లో పోలీస్ కానిస్టేబుల్ గా వాళ్ళు ఆల్మోస్ట్ పాస్ అయ్యి ఇప్పుడు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా జాబ్ రానటువంటి పరిస్థితి. అంటే 2018లో కూడా ఇదే జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్రంలో 5 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే క్వాలిఫై అయిన వాళ్ళలో 90,000 మంది ఇప్పుడు కూడా రోడ్డు పైన వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఏజ్ బార్ అయిపోతుంది, 20 సంవత్సరాలు దాటేస్తుంది. వాళ్ళ పరిస్థితి తీసుకెళ్తారు. ఖచ్చితంగా తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు అంటే
మాట్లాడుతున్నాం, సభలో కూడా మాట్లాడుతున్నాం. సో ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం అకౌంట్. అంటే ప్రతి సమస్యకి వెంటనే పరిష్కారం ఉంది. ఒక ఆడబిడ్డ మాయమైపు అదృశ్యం అయిపోతే 9 months తర్వాత వాళ్ళు మా దృష్టికి తీసుకెళ్ళారు. ఇలాంటిది ఒక్క ఆడబిడ్డ అదృశ్యం అయిపోతే దిస్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ షీటింగ్ less than 72 hours. You could trace out and bring her back tomorrow. అలాంటి 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం దాన్ని కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అలాగే మీరు చెప్పే ప్రతి సమస్యకి కానిస్టేబుల్ ఏం చెప్తారు, ఎవరికి తెలియదు ఏం కాదు, దీనికి దాచేది ఏం లేదు. ఇట్స్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. కానిస్టేబుల్స్ పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి, భర్తీ జరగాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంత నిధులు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎంత జీతాలు ఉన్నాయి. యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ పాసిబుల్ ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకెళ్ళాలి, చెయ్యాలి. వీఆర్ ఆల్ క్రియేటింగ్ ఒక పరిష్కారం కోసం వెతుకుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి వారి సమస్యలు అదృష్టం, ఇంక్లూడింగ్ హోమ్. మీరు ఇంకా పోలీసులు చెప్పారు, మీకు నేను హోమ్ గార్డ్స్ కూడా అసలు ప్రతి స్థాయిలో శిక్ష ఇల్లీగల్ రైట్స్ సెట్ అవుతుంది. నార్మల్ కేసు ఎఫ్సీ అంటే ఫుడ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పెట్టాం సార్. అది సరిపోదు, కొంచెం మీద కేసెస్ తీసుకోవాలి అంటారు. ఇప్పుడు ఆల్రెడీ వెళ్తాను, సిఐడికి వెళ్తామంటారు. మొన్న వేటవేల సమయంలో కూడా రావాల్సిన కాంపెన్సేషన్స్ కూడా లేదు. అలాగే ఓఎన్జీసీ లేకపోతే ఇలాంటి జైళ్ళకి ఒక సర్వే చేసినప్పుడు కనీసం ఆ కృష్ణా కమ్యూనిటీ వరకు ఇన్ఫార్మ్ చేయకుండా వర్షాలు జరిగిన సర్వే తీసుకుంటే ఈ విషయంలో మీరు కూడా we invite you for any sessions. ఇలాంటివంటే మా స్థానిక నాయకులు కలెక్టర్ తీసుకుని డెఫినెట్ దాన్ని సంబంధిత వ్యక్తులు చేస్తాం. చెప్పండి ఒక నిమిషం. ఈఎస్ఐ హాస్పిటల్ ఈఎస్ఐ ఆరోపణలు వచ్చేది లేబర్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది సార్. ఈఎస్ఐ హాస్పిటల్ దాంట్లో 2019లో గత టీడీపీ ప్రభుత్వం అందరూ పిల్లలకి ప్రైవేట్ విద్యా సంస్థల పిల్లలకి 50% ఫీజు రైతు తర్వాత 2014 ప్రతి పార్టీ అధికారం ఇప్పుడు మళ్ళా అది రాయితీ కలిపి పిల్లలకి కాదు కదా.